హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ కానీ లేకపోతే ఫోటోగ్రాఫర్స్ కానీ ఎవరైనా ఉంటే, ఫోటోషాప్లో ఎక్కువగా ఎడిటింగ్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డెవలప్ అయ్యిందో, ఎంత అభివృద్ధి చెందిందో అన్నదానికి మనకి ఈ వీడియో అయితే చాలా నిదర్శనం. ఈ వీడియోలో నేను ఒక కొత్త యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ యాప్ ఫ్యూచర్లో మనకి ఫోటోషాప్లో కూడా ఒక ఫ్యూచర్గా రాబోతుంది. ప్రజెంట్ టెస్టింగ్లో ఉంది. ప్రెసెంట్ ఇది ఏంటంటే ఒక వెబ్సైట్ లాగా మనకేమో అడ్వర్టైజ్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసరికి మనకి అడోబ్ ఫైర్‌ఫ్లై. ఈ రోజు ఈ అడోబ్ ఫైర్‌ఫ్లై గురించి, ఇందులో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో మొత్తం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఆల్రెడీ చెప్పాను కదా, ఇది వచ్చేసరికి మనకి అడోబ్ వాళ్ళది అడోబ్ ఫైర్‌ఫ్లై అనమాట. ఇది ప్రెసెంట్ బీటా టెస్టింగ్ లో ఉంది, ఇంకా టెస్టింగ్ లో ఉంది. కొన్ని మాత్రం రిలీజ్ చేశారు, కొన్ని మనకి ఇంకా ఎక్స్ప్లోరేషన్ లోనే ఉంది. ఫ్యూచర్ లో ఇవి కూడా మనకి లాంచ్ చేయబోతున్నారు. ప్రెసెంట్ 4 ఎక్స్పెరిమెంటల్ పర్పస్ కోసం 4 రిలీజ్ చేశారు, 4 కాన్సెప్ట్స్. ఇప్పుడు ఈ 4 కాన్సెప్ట్స్ తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో చివరిదాకా చూడండి. ఇంటర్ఫేస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇంటర్ఫేస్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. దీనికోసం మనం కంపల్సరీగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయితే అయినాను. ఇక్కడ మనకి ట్రై దీస్ అవుట్ అని చెప్పేసి ప్రెసెంట్ ఒక 4 అయితే లాంచ్ చేశారు. ఇందులో మనకి ఇంకా 3D2 ఇమేజ్, అంటే 3D ఇమేజ్ని ఒక నార్మల్ ఇమేజ్ కానీ 2D ఇమేజ్గా కన్వర్ట్ చేసేది. తర్వాత మనకి ఏదైనా ఇమేజ్ని ఎక్స్టెండెడ్ కావాలంటే ఎక్స్టెండెడ్ చేసేది. ఇంకా మనకి ఇలా కిందకి వెళ్ళినట్టయితే పర్సనలైజ్డ్ రిజల్ట్స్, ఇమేజెస్ని మనమేమో మన ఓన్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకొని ఇమేజెస్ని క్రియేట్ చేసేది. తర్వాత మనకు ఒక టెక్స్ట్ని వెక్టర్ ఫార్మేట్లో, ఒక వెక్టర్ ఇమేజ్, రాస్టర్ ఇమేజ్, వెక్టర్ ఇమేజ్ గురించి ఐడియా ఉంటుంటుంది కదా, ఆ వెక్టర్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేసేది. తర్వాత మనకేమో ఒక టెక్స్ట్ని ఒక ప్యాటర్న్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసేది. ఇవన్నీ ఇంకా మనకి ఇంకా ఇంకా ఎక్స్ప్లోరేషన్లో ఉంది. ఫ్యూచర్లో ఇవన్నీ వస్తాయి మనకి. టెక్స్ట్ టు బ్రష్, తర్వాత స్కెచ్ టు ఇమేజ్, టెక్స్ట్ టు టెంప్లెట్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. టెంప్లెట్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసం, ఇన్స్టాగ్రామ్ పర్పస్ కోసం. వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ప్రెసెంట్ ఇది ఎక్స్ప్లోరేషన్లో ఉంది, ఫ్యూచర్లో రాబోతుంది. ప్రెసెంట్ రిలీజ్ చేసిన వాటి గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఒక టెక్స్ట్ని ఇమేజ్ ఫార్మేట్లోకి ఎలా చేంజ్ చేయాలి అన్నది. మనం జనరేట్ మీద క్లిక్ చేసాము. క్లిక్ చేయగానే కొన్ని శాంపుల్స్ ఉన్నాయి. మనం ఒక శాంపుల్ని క్రియేట్ చేద్దాం. లైక్ ఇప్పుడు నేనేమో ఒక ఎగ్జాంపుల్ని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాను. ఒక ట్రక్ ఇన్ టన్నల్ అని చెప్పేసి ఒక ఇమేజ్ని జనరేట్ చేయాలి. ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి వీటితో పాటు కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి. లైక్ ఆస్పెక్ట్ రేషియోని చేంజ్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలాగే. తర్వాత మనకి కాంటెంట్ టైప్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మనకి ట్రక్ ఇన్ టన్నల్ అని కొట్టగానే మనకి ఈ విధంగా వచ్చింది. ప్రెసెంట్ ఆర్ట్లో ఉంది కాబట్టి మనకి ఆర్ట్ ఫార్మేట్లో వచ్చింది. అదే మనకి ఫోటో ఫార్మేట్లో కావాలంటే ఫోటో ఫార్మేట్లోని, లేదా గ్రాఫిక్ ఫార్మేట్లోని కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కలర్ అండ్ టోను, కాంపోజిషన్, లైటింగ్స్, ఇట్లా డిఫరెంట్ మనకి చేంజ్ చేసుకొని మనకు ఒక ఇమేజ్ని మనమేమో క్రియేట్ చేసుకోవచ్చు. ఇంక ఇట్లాగైతే మనకి హ్యాపీగా గూగుల్ ఇమేజెస్ ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళు యూజ్ చేయట్లేదు. ఇది హ్యాపీగా వర్క్ అవుతుంది బాగా. ఈ విధంగా మనమేమో టెక్స్ట్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చాక జనరేటివ్ పిల్ అని చెప్పేసి, ఇదేంటంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ అనమాట. దీనికోసం నేను ఒక ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసేసి తర్వాత ఈ విధంగా ఉంది కదా ఈ ఇమేజ్లో ఏంటంటే మనం ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఏదైనా ఒక ఇమేజెస్ని ఇమేజినరీ ఆబ్జెక్ట్స్ని మనమేమో తెచ్చుకోవచ్చు. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఒక టవర్ టైప్ రావాలనుకుంటున్నాను. ఇక్కడ నేనేమో TOW టవర్ అని ఎంటర్ చేసి జనరేట్ క్లిక్ చేశాను. జనరేట్ మీద క్లిక్ చేయగానే అది సర్చ్ చేస్తున్నాను అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని అక్కడ ఒక టవర్ని జనరేట్ చేస్తుంది. ఆ టవర్ కూడా ఎంత రియలిస్టిక్గా కనిపిస్తుందో చూడండి. అసలు అక్కడ నిజంగా ఉందేమో అన్నట్టు కనిపిస్తుంది. నిజంగా అక్కడ కింద మనకి షాడో కూడా అట్లాగే సేమ్ రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఇట్లా డిఫరెంట్గా చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఇప్పుడు తర్వాత నేనేమో ఇంకోటి క్రియేట్ చేస్తాను. లైక్ చూద్దాం, ఇక్కడ ఒక డ్యామ్ క్రియేట్ చేస్తున్నాను. డ్యామ్ ఎట్లా క్రియేట్ అవుతుందో చూద్దాం, అవుద్దా లేదో చూద్దాం. డ్యామ్ జనరేట్, ఇదిగోండి ఇటు సైడ్ అయితే డ్యామ్ లా క్రియేట్ అయింది. ఈ విధంగా మనకి అంటే
అంత అక్యురేట్గా ఉండదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బట్ రియలిస్టిక్గా అయితే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం పక్కగా చెప్తున్నాను, రియలిస్టిక్గానే ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ ఫ్యూచర్స్ కొన్ని ఫ్యూచర్స్ అయితే ఇచ్చారు. లైక్ మనం ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేయాలంటే సబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనమేమో సబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు మనకి సెలక్షన్ని. తర్వాత మనకి ఇక్కడ బ్రష్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. బ్రష్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, హార్డ్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, ఒపాసిటీని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ నేనేమో ఇక్కడ యాడ్ చేస్తున్నాను కదా, దీన్ని ఇన్వర్ట్ చేస్తే మనకి ఇది ఒక్కటే సెలెక్ట్ అవుతుంది, మిగతాదంతా పోద్ది అనమాట. ఇలా ఇన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకేమో ఈ ఫ్యూచర్ అయితే వచ్చింది. నాకు ఈ ఫ్యూచర్ అయితే చాలా 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 నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కొన్ని శాంపుల్స్ చూపించారు, మన శాంపుల్స్ని కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ విధంగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయో కొంచెం క్లియర్గా అయితే చూపించారు. మనం ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి ఈ శాంపుల్స్ కూడా మనం ఏమో యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. ఇది కూడా చాలా కూల్ ఫ్యూచర్ అనమాట. ఇది ఏంటంటే మనకి టెక్స్ట్ మనకు కావాల్సిన అంటే ఎఫెక్ట్ యూజ్ చేసుకొని టెక్స్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టెక్స్ట్ని ఎంటర్ చేస్తున్నాను. నేను ఇక్కడ తేజ అని చెప్పేసి టెక్స్ట్ని ఎంటర్ చేసి ఆ టెక్స్ట్ ఎలా రావాలి, ఫర్ సపోజ్ ఐస్ క్యూబ్ మాదిరిగా రావాలనుకోండి, ఐస్ క్యూబ్ మాదిరిగా రావాలనుకోండి, ఐస్ క్యూబ్ అని చేసేసి మనమేమో టైప్ జనరేట్ చేయగానే మనకి ఇక్కడ జనరేట్ అయిపోతుంది. ఇక్కడ సేమ్ యాస్టేజ్గా మనకి ఇక్కడ కొన్ని ఫ్యూచర్స్ అయితే శాంపుల్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. తర్వాత మనకి మ్యాచ్ ద షేప్ అని చెప్పేసి చూసారా, ఈ విధంగా మనకి ఐస్ క్యూబ్ మాదిరిగా జనరేట్ అయ్యింది. దీనికి కావాలంటే మనం టైప్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ని మనమేమో చేంజ్ చేసుకోవచ్చు కావాల్సింది. తర్వాత టెక్స్ట్ కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనమేమో డిఫరెంట్ ఫ్యూచర్స్ని యూజ్ చేసుకొని ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్, టైం అయితే తీసుకుంటుంది, బట్ మనకేమో రిజల్ట్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మాత్రం నేను నెగిటివ్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్ వచ్చేసరికి జనరేటివ్ రీకలర్ అని చెప్పేసి ఇది ఏంటంటే బేసిక్గా ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి వెక్టర్ ఇమేజెస్ ఉంటాయి చూడండి, ఎవరికైతే ఈ ఫోటోషాప్ మీద ఐడియా ఉందో వాళ్ళకి ఐడియా ఉంటుంది. వెక్టర్ అంటే ఏంటి, రాస్టర్ ఇమేజెస్, వెక్టర్ ఇమేజెస్ అంటే ఏంటో ఒక ఐడియా ఉంటుంది. అది నేను రాస్టర్కి వెక్టర్కి మధ్య డిఫరెన్సెస్ ఫోటోషాప్ ట్యుటోరియల్లో చెప్పాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇది ఏంటంటే మనకి బేసిక్గా రాస్టర్ ఇమేజెస్, వెక్టర్ ఇమేజెస్ ఉంటాయి కదా, ఆర్ట్ వర్క్ ఉంటుంది కదా, ఆర్ట్ వర్క్లోని మనం కలర్స్, శాంపుల్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే కంపల్సరీగా ఎస్వీజీ ఫార్మేట్లోనే మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఆల్రెడీ నేను ఒకటి శాంపుల్గా పెట్టాను, బట్ ఏంటంటే ఇది జనరేట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, మోర్ దెన్ ½ an hour తీసేసుకుంటుంది. సో ప్రెజెంట్ అయితే ఇది అంటే నేను బగ్ అయితే క్రియేట్ అయింది. ఈ బగ్ని నేను ఆల్రెడీ వాళ్ళకి మెయిల్ కూడా చేశాను. ఫ్యూచర్లో మనకి అది కొద్దిగా ఫాస్ట్గా రావచ్చు. ఇక మనకి లైక్ ప్రాంప్ట్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాంప్ట్స్ కూడా మనం ఒక శాంపుల్గా చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది. ఇది ఏంటంటే సింపుల్ ఫ్రెండ్స్, ఏంటంటే ఒక 2D ఇమేజ్ ఉంటుంది, వెక్టర్ ఇమేజ్. మనము ఆ వెక్టర్ ఇమేజ్ని ఏంటంటే మనకి కలర్స్ యాడ్ చేస్తుంది అనమాట, సింపుల్ అంతే. ఆ విధంగా జనరేటివ్ రీకలర్ అనమాట, అదే యూజ్ అవుతుంది. ఈ ఫ్యూచర్ వచ్చేసరికి అడోబ్ ఫైర్ఫ్లై ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి ఫోటోషాప్లో ఒక ఫ్యూచర్గా లాంచ్ చేయబోతున్నారు. ప్రెసెంట్ అయితే ఒక సెపరేట్ అప్లికేషన్ లా ఉంది, బట్ ఫ్యూచర్లో అయితే మనకి ఇది ఒక ఫోటోషాప్లో ఒక ఫ్యూచర్గా రాబోతుంది. ఇట్లా వస్తే మాత్రం ఫోటో ఎడిటర్స్కి అయితే ఇది బెస్ట్ ఫ్యూచర్ అనమాట. చాలా యూజ్ అవుతుంది, ఎస్పెషల్గా ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వారికి థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ కోసం కానీ ఏదైనా ఒక ఇమేజినరీ ఇమేజెస్ క్రియేట్ చేయడం కానీ ఇట్లాంటి వాటికి అయితే బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏ కాన్సెప్ట్ మీద నేను వీడియోస్ చేయాలో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.